హలో ఫ్రెండ్స్, కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. ఎల్లో మందారం. ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్లవర్ విప్పింది. కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్. ఈ మందారం అయితే ఎర్లీగా విప్పుతున్నాయి. వైట్ మందారం చాలా లేట్గా వస్తున్నాయి. ఈరోజు కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం కాస్మోస్ ప్లాంట్స్ ఏను. సీడ్స్ పడి వర్షం పడినప్పుడు ఫుల్గా వచ్చేసినాయి మొక్కలు. 2-3 డేస్కి ఫ్లవర్ రెక్కలన్నీ రాలిపోతున్నాయి. సీడ్స్ రెడీ అవుతున్నాయి. కొయ్యకుండా వదిలేస్తే మళ్ళీ అవే వస్తున్నాయి సీడ్స్ పడి. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి సీడ్స్ పడి. ఒక మొక్కుంటే చాలు, మళ్ళీ మళ్ళీ పెట్టక్కర్లేదు. ఇంకా ఫుల్గా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కొయ్యంగానే వడిలిపోతున్నాయి. కొంచెం వాటర్లో వేసి ఉంచితే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి ఈవినింగ్ వరకు. ఈరోజు బచ్చల కూర రెడీ అయింది, కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. కటింగ్ వేసినాక రోజు కొన్నన్నా వస్తున్నాయి. ఇందులో మ్యాంగో ప్లాంట్ ఉంది. మామిడికాయ తినేసి ఒక బుర్ర పెట్టాను. చాలా హైట్ వెళ్ళిపోయింది. చాలా బాగా వచ్చింది మొక్క. తినేసి అలా వేసేస్తే చాలు, బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, కోస్తున్నాను. మిర్చి మందారం ఫ్లవర్స్ డైలీ కొన్ని అన్న వస్తున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. నెక్స్ట్ డేకి ఈ ఫ్లవర్ సీడ్ రెడీ అవుతుంది. రెక్కలన్నీ రాలిపోతాయి. ఆల్రెడీ కొన్ని రెడీ అవుతున్నాయి. ఈ ప్లాంట్ ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇక్కడ ఫ్లవర్ ఇప్పుతుంది. ఈరోజు బచ్చల కూర చాలా ఉంది, కోసేస్తున్నాను. ఇదంతా ఒకటే మొక్క. ఇలా లోపలికి ఇలా వేసేసాను. ఇంకా ప్లేస్ అంతా వెళ్ళిపోయి చాలా లీవ్స్ వచ్చినాయి. వైట్ బచ్చలి, పింక్ బచ్చలి కూడా పెట్టాను. సీడ్స్ వేసాను. ఆ లీవ్స్ అంతా చుక్కలు చుక్కలు వచ్చేస్తున్నాయి. పింక్ బచ్చలి అయితే. లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా సరే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. నేను వారానికి 2-3 సార్లు యూజ్ చేస్తాను ఆకుకూరలు. ఆకుకూరలు ఎక్కువగా తింటే కళ్ళ దగ్గర దురదలు కూడా రావు. పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి. ఇక్కడ లోపలికి పడిపోయింది. ఈ డబ్బా పైన పెట్టి కోసేస్తున్నాను. ఈ లీఫ్ అయితే తమలపాకంతుంది. ఇవైతే లీవ్స్ అంత తొందరగా ఖరాబ్ అవ్వట్లేదు. పింక్ బచ్చలి ఫుల్గా లీవ్స్ మొత్తం చుక్కలు చుక్కలు వచ్చి ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఒకటే మొక్క పెట్టాను, పింక్ బచ్చలి. ఇవైతే చాలా మొక్కలు ఉన్నాయి కుండీల్లో కూడా. నెక్స్ట్ టైము కుండీల్లోకి వస్తాను. చాలా పెద్ద లీవ్స్ వచ్చేసినాయి. చిన్న చిన్న కుండీల్లో కూడా బాగా వచ్చింది. ఒక్క మొక్క ఉంటే చాలు, ఫుల్గా సీడ్స్ వస్తాయి. చాలా పెద్ద లీవ్స్ ఉన్నాయి. ఇది ఇరిగిపోయింది. టేబుల్ రోజ్ ప్లాంట్ ఎల్లో, దీనిలోనే పెట్టేశాను. మట్టి చాలా లూజ్గా ఉంది, అందుకే పెట్టంగానే వెళ్ళిపోయింది అది కొమ్మ. అలా లూజ్గా ఉంటే మొక్కలు చాలా బాగా వస్తాయి. మట్టి ఫిట్గా ఉంటే రావు సరిగా. సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి.
ఈ ప్లాంట్ అయితే కొమ్మ పెట్టాను, పింక్, డార్క్ పింక్ చాలా బాగా వస్తున్నాయి. తోటకూర రెడీ అవుతుంది. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పిని, కొద్దిగా బచ్చలి కూర కోసాను, తమలపాకులు కోసాను. ఈ తమలపాకు అయితే చాలా పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి. ఇక్కడ రాధా మనోహరం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ప్లాంట్ ఒక్కటి ఉంటే చాలు, ఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్, చాలా బాగా వస్తాయి చెట్టు నిండా. ఇక్కడ కొన్ని వచ్చినాయి, కొన్ని మందారం ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. కలర్ చాలా బాగున్నాయి.